జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేయాలి. ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండడానికి అత్యధిక మెజారిటీతో నన్ను నిలబెట్టిన మండలం మీరే అని చెప్పడానికి నేను మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇవాళ శాసనసభ్యుడిని ఆత్మకూరు నియోజకవర్గానికి రెండవసారి, అలాగే ఈ రాష్ట్రంలో మంత్రిగా 6వసారి మన ఆంధ్రప్రదేశ్లో అవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఎక్కడైనా ఒకరు ఇద్దరు ఏదైనా చిన్న చిన్న గుర్తు లేకుంటే చెప్పడానికి మర్చిపోయి ఉన్నా మన్నించండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ఇక్కడ చేరిన సమావేశం దాదాపు 6 వారాల క్రితం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మనకి విజయం వచ్చింది. ఆ విజయం నాకైతే విజయం చేకూరిన తర్వాత 5 రోజుల పాటు బహుశా 24 గంటల్లో 20 గంటలు నిలబడే ఉన్నాను. ఎందుకంటే మీ తాకిడి, మీ అభిమానం, మీ ఆత్మీయత అంత పెద్ద ఎత్తున నన్ను నిలబెట్టింది. నేను గతంలో 6 దఫాలు గెలిచిన అనుభూతి గతంలో ఎన్నడూ లేదు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. గెలుపు ఓటములు నాకు కొత్త కాదు, కానీ గెలుపు ఓటముల మధ్య ఏ రకమైనటువంటి స్థానం మనకు లభిస్తుంది, మనం విజయ లక్ష్యం స్థానాన్ని అందుకోగలమా లేదా అని ఇది నా ఒక్కడికి వచ్చినటువంటి అనుమానము కాదు, ఆలోచన కాదు. మన నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మన పెద్దలు ఆంజనేయ రెడ్డి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నుంచి జనసేన కార్యకర్తల వరకు కూడా అందరికీ ఇదే ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం గెలుస్తామా లేదా, గెలిస్తే సంతోషం, గెలవకపోతే మన పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదన మధ్య ఎన్నికలు జరిగాయి. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించానే తప్ప మీకున్నటువంటి ఆందోళన, ఆవేదన నాకు కూడా కలిగింది. అయినప్పటికీ ఇవాళ అన్నీ ఛేదించుకున్నాం. అన్నిటినీ దాటి, అన్ని లక్ష్యాలను దాటి ఇవాళ విజయ లక్ష్యం వైపు మనం తొలి అడుగు వేశాం. ఈరోజు మన గెలుపును గుర్తించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో నాకు కూడా స్థానం ఇచ్చారు. మీరు కూడా నాతో కలిసి పనిచేయండి అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. ఇవాళ ఆయన మంత్రివర్గంలో నేను మంత్రివర్గ సహచరుడిగా పనిచేస్తా ఉన్నా. దేవాదాయ శాఖ ఇచ్చారు ఆయన నాకు. ఇచ్చిన మొదటి వారం రోజులు అసలు నన్ను ఎవరు పలకరించలా, మన వాళ్ళు కూడా పలకరించలే, మన ఆత్మకూరు వాళ్ళు కూడా. ఏంటంటే ఇదేం పోస్ట్ అయ్యా, ఇదేమి పదవి, ఇదేమి శాఖ, ఇదేందుకు ఇచ్చారు నీకన్నారు.